This conference will now be recorded. సో నిన్న రిపోస్ చూసాం. రిపాజిటరీస్లో ఏమేమి ఉంటాయి అండ్ ఆర్గనైజేషన్ సెట్టింగ్స్ అండ్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఇవన్నీ చూసాం. సో నిన్న నేను మీకు ఒకటి అడిగాను, మెర్జ్ చేసేటప్పుడు స్క్వాష్ అంటే ఏంటి చెక్ చేశారా దాని గురించి? ఏమైనా ఫాస్ట్ ఫార్వర్డ్ స్క్వాష్ చూడలేదా? మెర్జ్ టైప్స్ ఏంటి? ఇన్ కనిపిస్తుంది కదా అందరూ? రీబేస్ విత్ పుల్ రిక్వెస్ట్, సెమీ లీనియర్ మెర్జింగ్. సో ఇవన్నీ మీకు ఎలా తెలుస్తాయి అంటే కొంచెం గూగుల్ చేస్తూ ఉంటే తెలుస్తూ ఉంటాయి వీటి గురించి. స్క్వాష్ అంటే ఏంటి? గిట్ స్క్వాష్, గిట్ స్క్వాష్ కమిట్ ఇన్ గిట్, హౌ టు యూజ్ స్క్వాష్, స్క్వాష్ ఏం చేయాలి, అండ్ దెన్ రీబేస్ ఏం చేస్తుంది, స్క్వాష్ అంటే ఏంటి. సో వీటి గురించి ఇన్ఫర్మేషన్ చదవండి. యా, ఓకే. నెక్స్ట్ వీ విల్ గో టు పైప్ లైన్స్. సో ఈరోజు పైప్ లైన్స్ గురించి డిస్కస్ చేద్దాం. నిన్నటి వరకు ఏం చేసాం? కోడ్ రాసాం. కోడ్ అయిపోయింది. కోడ్ రాసాం. ఏదైతే డెవలపర్ పుష్ చేయాలనుకున్నాడో, లేకపోతే మీరే డెవలపర్ అనుకుంటే మీరే పుష్ చేస్తారు. సో కోడ్ అయితే సేవ్ అయిపోయింది. ఎక్కడ సేవ్ అయింది? అజూర్ రిపోస్ట్లో. ఓకే. ఆ కోడ్ని ఏం చేయాలంటే బిల్డ్ చేయాలి. ఇప్పుడు బిల్డ్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు పెద్ద .NET కోడ్ ఏదో రాశారు, లేకపోతే ఆండ్రాయిడ్ కోడ్ ఏదో రాశారు. రాసిన తర్వాత దాన్ని బిల్డ్ చేస్తే .apk ఫైల్ వస్తుంది. ఆ ఏపీకే ఫైలే కదా మీ ప్లే స్టోర్లో ఉండేది. ఒరిజినల్ కోడా? కోడ్ని బిల్డ్ చేస్తే వచ్చేది ఏపీకే ఫైల్. ఆ ఏపీకే ఫైల్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని వాడుకుంటున్నారు. ఓకే. లైక్ ద సేమ్ వే మీ అప్లికేషన్స్ కూడా ఎలా అంటే కోడ్ రాస్తారు. రాసిన కోడ్ని ఏం చేయాలంటే బిల్డ్ చేయాలి. బిల్డ్ చేస్తే వచ్చేది ఏంటంటే బైనరీస్. బిల్డ్ చేస్తే వచ్చేది బైనరీస్. ఈ బైనరీస్ని ఎవరు చదువుతారు, ఎలా చదువుతారు అంటే దానికి ఒక సర్వర్ ఉంటుంది, దానికి మాత్రమే అర్థమవుతుంది. ఇప్పుడు .apk తీసుకెళ్ళి iOSలో రన్ చేస్తే అవుతుందా? అవుతుంది. .exe ఫైల్ తీసుకొని వచ్చి మీ మొబైల్లో ఇన్స్టాల్ చేస్తే అవుతుందా? సో ఇట్లాంటివన్నీ రీడ్ చేయడానికి పర్టికులర్ ప్లాట్ఫామ్ అనేది కావాలి. సో ఇప్పుడు నేను కోడ్ రాశాను. సో లెట్స్ సీ. కోడ్ లాంగ్వేజెస్లో ASP.NET తీసుకోండి. ASP.NET యూజ్ చేసి మీరు ఏం చేశారంటే కోడ్ రాశారు. రాసిన కోడ్ని ఏం చేయాలన్నాను? బిల్డ్ చేయమన్నాను. బిల్డ్ చేస్తే వచ్చేది ఏంటి? బైనరీస్. ఓకే. ASP.NET కోడ్ రాశారు, రాసిన కోడ్ని బిల్డ్ చేయమన్నారు. మరి బిల్డ్ చేయడం అంటే ఎట్లా బిల్డ్ చేయాలి? సో దీనికోసం ఏంటంటే యూ నీడ్ టు యూజ్ ఏ బిల్డ్ టూల్. బిల్డ్ టూల్ అనేది ఒకటి ఉంది. MS బిల్డ్ ఆర్ విజువల్ స్టూడియో బిల్డ్. MS బిల్డ్ ఆర్ విజువల్ స్టూడియో బిల్డ్, ఇది యూజ్ చేసి బిల్డ్ చేస్తారు. ఇది ఏ అప్లికేషన్ కంటే .NET అప్లికేషన్స్కి. మరి జావా అయితే అదే జావా కోడ్ రాశారు. జావా కోడ్ని కూడా ఏం చేయాలి? బిల్డ్ చేయాలి. అండ్ బిల్డ్ చేస్తే వచ్చి జార్ ఫైల్స్ ఆర్ వార్ ఫైల్స్. అదే ASP.NEట్ని బిల్డ్ చేస్తే మనకు వచ్చేది బైనరీస్ అన్నాను కదా. సో ఫర్గెట్ అబౌట్ దిస్ బైనరీస్ అండ్ .dll's వస్తాయి. ASP.NEట్ని కోడ్ని బిల్డ్ చేస్తే వచ్చేది ఏంటంటే .dll ఫైల్స్. బిల్డ్ చేయడానికి ఏ టూల్ వాడతారు? MS బిల్డ్ ఆర్ విజువల్ స్టూడియో బిల్డ్. మరి జావా అప్లికేషన్, జావా కోడ్ రాశారు. ఈ జావా కోడ్ని బిల్డ్ చేయాలంటే ఏం కావాలి? బిల్డ్ టూల్ అనేది కావాలి. మరి జావా కోసం యూజ్ చేసే బిల్డ్ టూల్ సి. మీకు ఈ డౌట్స్ ఎప్పుడన్నా వచ్చినాయంటే సి జావా బిల్డ్ టూల్. అపాచీ మావెన్, గ్రాడల్, అపాచీ యాంట్, టీమ్ సిటీ, ఐవి, ఇవన్నీ ఏంటంటే బిల్డ్ టూల్స్. ఇప్పుడు
ASP.NET అప్లికేషన్ ని బిల్డ్ చేయాలంటే ఏం కావాలన్నాను? MS బిల్డ్ కావాలి. మరి జావా అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే మ్యావెన్ కావాలి. మ్యావెన్ అనేది ఉంటేనే బిల్డ్ చేయగలం. ఓకే, సో ఇప్పుడు ఇదే జావా అప్లికేషన్ బిల్డ్ చేయడానికి కావాల్సిన టూల్ మ్యావెన్. .NET అప్లికేషన్ బిల్డ్ చేస్తే వచ్చేది .dll ఫైల్స్. జావా అప్లికేషన్ బిల్డ్ చేస్తే వచ్చేది .jar ఫైల్స్ కానీ var ఫైల్స్ కానీ. క్లియర్ అయ్యేంతవరకు? ఇప్పుడు మీరు ఒక పైప్లైన్లో ఎక్కడన్నా మ్యావెన్ స్టెప్ చూసారు. మ్యావెన్ స్టెప్ చూస్తే మీకు ఏమర్థం అవుతుంది? ఇట్స్ ఎ జావా ప్రాజెక్ట్. సో జావా కోడ్ రాశారు దీనికి. అదే MS బిల్డ్ చూస్తే .NET రాశారు. అదే కొన్నిటికి .NET కోర్, .NET వేరు, .NET కోర్ వేరు, జావా వేరు, సమ్ కంప్లీట్ డిఫరెంట్. ఓకే, అండ్ వాట్ ఈజ్ వాట్ అనేది చూడండి. వాట్ ఈజ్ ASP.NET? సో కొన్ని టెక్నికల్ టర్మ్స్ చెప్తాను. ASP.NET అంటే ఏంటి? ఫస్ట్ Node.js అంటే ఏంటి? React.js ఏంటి? వీటి గురించి ఇన్ఫర్మేషన్ చదువుతారా? చెప్పనా. ఇప్పుడు ఒక అప్లికేషన్లో ఎలా ఉంటుందంటే ఆర్కిటెక్చర్, ఫ్రంట్ ఎండ్ అంటే యూజర్ ఇంటర్ఫేస్, బ్యాక్ ఎండ్ అంటే డేటాబేస్. సో ఫ్రంట్ ఎండ్ ఏం చేస్తున్నారు? ఏదో ఒక కోడ్ లాంగ్వేజ్ యూజ్ చేసి, ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి రాస్తారు కోడ్. బ్యాక్ ఎండ్లో ఏం చేస్తున్నారు? డేటాబేస్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేశారనుకోండి, ఇప్పుడు మీరు సెర్చ్ చేసినంత ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది? బ్యాక్ ఎండ్లో డేటాబేస్కి కనెక్ట్ అయ్యే ఉంటుంది అది. ఇప్పుడు 2 టైర్ ఆర్కిటెక్చర్ చూసుకుందాం. ఫ్రంట్ ఎండ్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది, బ్యాక్ ఎండ్లో డేటాబేస్ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక రిక్వెస్ట్ పంపించాను, ఫ్లిప్కార్ట్ అనుకున్నాను, ఫ్లిప్కార్ట్ పంపించాను. నా రిక్వెస్ట్ మొత్తం సర్వ్ అయ్యేంత వరకు అట్లీస్ట్ ఒక 100 రిక్వెస్ట్ అయితే బాగా సర్వ్ చేస్తుంది. దాని తర్వాత హ్యాంగ్ అయిపోతుంది. ఎందుకని? సో లోడ్ అనేది అంత మేనేజ్ చేయలేదు అది. నేను 100 అని చెప్పాను, రియల్ టైంలో 1000 10,000 ఉంటాయి. నేను సింపుల్గా 100 చెప్తున్నాను. సో ఈ పర్టికులర్ సినారియోలో 2 టైర్ ఆర్కిటెక్చర్ పెట్టుకున్నారు అనుకోండి, ఈజ్ ఇట్ గోయింగ్ టు హెల్ప్ యూ? నో. యూజర్ ఇంటర్ఫేస్, డేటాబేస్ మాత్రమే. అదే దాన్ని ఏం చేశారంటే 3 టైర్ ఆర్కిటెక్చర్ చేశారు. 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది, బ్యాక్ ఎండ్లో డేటాబేస్ ఉంటుంది, కానీ మధ్యలో ఏముంటుంది అంటే API ఉంటుంది. API అంటే అప్లికేషన్ ప్రాసెస్ ఇంటర్ఫేస్. సో ఫ్రంట్ ఎండ్ UI, బ్యాక్ ఎండ్ వచ్చేసి డేటాబేస్, మధ్యలో API. ఈ API ఏం చేస్తుంది? ఫ్రంట్ ఎండ్లో నుంచి పంపించిన రిక్వెస్ట్ని తీసుకొని బ్యాక్ ఎండ్లో ఏదైతే చేయాలో రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. రిక్వెస్ట్ తీసుకోవడం, రెస్పాన్స్ ఇవ్వడం, దాని పని అది APIది. ఎప్పుడు ఏది చేసినా కూడా. సో APIs కోసం ఒక కోడ్ లాంగ్వేజ్ రాస్తారు, ఫ్రంట్ ఎండ్ కోసం ఒక కోడ్ లాంగ్వేజ్ రాస్తారు. బ్యాక్ ఎండ్ డేటాబేస్ అనేది SQL సర్వర్ అయినా ఉండొచ్చు, లేకపోతే MySQL అయినా ఉండొచ్చు, Oracle DB అయినా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో ఇది ఆర్కిటెక్చర్ అప్లికేషన్స్. ఇప్పుడు నేను చెప్పిన ఈ Node.js, React.js అని ఉన్నాయి కదా, సో ఏది ఎందుకు వాడతారో మీరు చెప్పండి నాకు. API కోసం ఏం వాడతాం, ఫ్రంట్ ఎండ్ కోసం ఏది వాడతాం? ఇప్పుడు నేను చెప్పిన వాటిలో మూడిట్లో ఏ ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి వాడతారు? సో కొంచెం చూడండి ఇది. ఓకే, ఓకే. నెక్స్ట్ డేటాబేస్కి రియాక్టా? కాదు, చెక్ చేయండి, ఇన్ఫర్మేషన్ చెక్ చేయండి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తాను అంటే నాకు చెప్పొచ్చు, బట్ వెతికితే మీకు 4 ఇన్ఫర్మేషన్స్ దొరుకుతాయి, మీకు కొత్తవి తెలుస్తాయి. నేను చెప్తే బై డిఫాల్ట్ అదే తెలుసుకుంటారు. సో దీంట్లో Node.js ఎందుకు వాడతారు, React.js ఎందుకు వాడతారు, అండ్ ఇంకొకటి AngularJS. ఏది ఎందుకు అనేది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా, యూజర్ ఇంటర్ఫేస్ కోసం HTML, CSS, JavaScript ఉంటే చాలు, మీ అప్లికేషన్ రన్ అవుతుంది. APIకి నో. APIకి HTML, CSS కాకుండా మిగతా ఉండాలి. అసలు API ఏం చేస్తుందో అర్థమైందా? రిక్వెస్ట్ తీసుకోవడం, రెస్పాన్స్ ఇవ్వడం. ఇప్పుడు ఒక క్యాటరింగ్ తీసుకోండి సింపుల్గా. సో ఒక పెళ్లిలో తీసుకోండి, పెళ్లి చేసుకునే వాళ్ళని యూజర్ ఇంటర్ఫేస్ అన్నాం. ఓకే, బ్యాక్ ఎండ్లో ఫుడ్ వండుతుంటారు కదా, వాళ్ళని ఏమన్నాం? బ్యాక్ ఎండ్ అన్నాం. API అంటే ఎవరు? క్యాటరింగ్ చేసేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు? తీసుకురావడం, సర్వ్ చేయడం. సేమ్ టు సేమ్ API కూడా అదే చేస్తుంది. ఓకే, సో API ఏం చేస్తుందంటే రిక్వెస్ట్లను తీసుకోవటం, పోయి రెస్పాన్స్ తేవటం. ఇట్ సర్వ్స్ యువర్ రిక్వెస్ట్. కావాలంటే వాట్ ఈజ్ API అనేది చూడండి. వాట్ డస్
API, application programming interface, and what it does, communicate with the product and services without having to know they are implemented. అసలు వీళ్ళంతా ఏదేదో చెప్తారు. What are APIs and how do APIs work? See, API is a software intermediary that allows applications to talk to each other. Okay, in other words, API is a messenger that delivers your request to provide that you are requesting it from, the delivers that request response to the back. సో రిక్వెస్ట్ తీసుకోవడం అక్కడ వెళ్ళింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చేస్తుందంటే, మీరు సామ్సంగ్ మొబైల్స్ అని కొట్టారు ఫ్లిప్కార్ట్లో, ఇది ఏం చేస్తుందంటే ఏపీఐ ఇమీడియట్గా మీరు ఇచ్చిన సెర్చ్ క్వైరీని తీసుకొని పోయి డేటాబేస్లో ఎక్కడ ఉందో సామ్సంగ్ మొబైల్స్ అని చెప్పి తీసుకొని వచ్చి మీకు రెస్పాన్స్ ఇస్తుంది. ఓకే, ఇట్ టేక్ ద రిక్వెస్ట్ అండ్ గివ్స్ యూ ద రెస్పాన్స్. ఇప్పుడు ఇది నేను బ్రౌజ్ చేస్తున్నాను కదా, ఇదంతా యూజర్ ఇంటర్ఫేస్, దీన్నే ఫ్రంట్ ఎండ్ అంటారు. ఇప్పుడు నేను ఇక్కడ ఏదన్నా క్లిక్ చేశాను అనుకో, బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది. ఇప్పుడు నేను ఇచ్చిన రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, అది ఎవరు సర్వ్ చేస్తారంటే ఏపీఐ, అది ఏపీఐ సర్వ్ చేస్తుంది. ఓకే, ఏపీఐస్ని మరి మీరు ఎలా యాక్సెస్ చేస్తారు? ఏపీఐ కూడా ఇలాగే యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది అంటే నో, ఏపీఐస్కి యూజర్ ఇంటర్ఫేస్ ఉండదు. సో దానికి ఏంటంటే మీరు ఒక పోస్ట్ మ్యాన్ యూజ్ చేయాలి. పోస్ట్ మ్యాన్ కలెక్షన్ అని ఉంటుంది. Postman, the collaboration for API development. ఓన్లీ ఏపీఐస్కి ఎలా అంటే, ఇప్పుడు ఫ్రంట్ ఎండ్లో అయితే నాకు కనపడతాయి ఆప్షన్స్ అన్ని, ఎక్కడ ఏమున్నాయని ఇక్కడ తెలుస్తున్నాయి. ఇప్పుడు నేను ఇది క్లిక్ చేస్తే ఇది ముందుకు వెళ్ళకుండా అక్కడ అయిపోయింది. సో దట్ మీన్స్ నా ఏపీఐ అనేది ఆ రిక్వెస్ట్ తీసుకోవట్లేదు. అసలు ఏపీఐ పనిచేస్తుందా లేదా అనేది నాకు డౌట్ వచ్చింది. మరి ఏపీఐస్ని ఎలా టెస్ట్ చేస్తానంటే పోస్ట్ మ్యాన్ యూజ్ చేస్తాను. పోస్ట్ మ్యాన్ యూజ్ చేసి నేను ఇచ్చిన రిక్వెస్ట్ వెళ్తుందా వెనక్కి వస్తుందా లేదా అని చెక్ చేసుకుంటాను. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. పోస్ట్ మ్యాన్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఏపీఎస్ చెక్ చేసుకోవడం కోసం. ఓకే, టెస్టింగ్ అనేది కాదు, దట్ ఈస్ ఎ టూల్. సో బేసిక్గా మీ ఏపీఎస్ని టెస్ట్ చేసుకోవడం కోసం టెస్టింగ్ టూల్ అంటారు దాన్ని. టెస్టింగ్ టూల్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, ఇప్పుడు మీరు కోడ్ రాస్తారు, రాసిన కోడ్ని రిపోస్ట్లో సేవ్ చేశారు. ఎప్పుడైనా కానీ కోడ్ సేవ్ చేసిన తర్వాత దాన్ని ఏమన్నాను, బిల్డ్ చేయమన్నాను. కొత్తగా కోడ్ రాయండి, దాన్ని ఏం చేయాలి, బిల్డ్ చేయాలి. బిల్డ్ చేసిన ప్రతిసారి మీకు ఆ .dll ఫైల్స్ అనేది వస్తాయి. సో మనం ఇప్పుడు ASP.NET గురించే చెప్పుకున్నాం. ASP.NET కోడ్ ఏం చేశారు, రిపాజిటరీకి పంపించారు. ఆ రిపాజిటరీలో ఉన్న కోడ్ని ఏం చేయాలి, బిల్డ్ చేయాలి. ఎలా బిల్డ్ చేయాలి? ఇప్పుడు ఫస్ట్ లోకల్లో చూసుకున్నాం. నేను కోడ్ రాసుకొని ఎక్కడ సేవ్ చేశానంటే D డ్రైవ్లో సేవ్ చేసుకున్నాను. రాసిన కోడ్ని బిల్డ్ చేయాలి. బిల్డ్ చేయాలంటే నాకు ఏం టూల్ కావాలి, ఆర్ విజువల్ స్టూడియో. డెవలపర్స్ అందరూ ఏం చేస్తారంటే విజువల్ స్టూడియో యూజ్ చేస్తారు. ఈ విజువల్ స్టూడియో యూజ్ చేసి దే విల్ బిల్డ్ ద టూల్. సో ఫస్ట్ ఈ పర్టికులర్ టూల్ అనేది నేను ఇన్స్టాల్ చేసుకుంటాను. ఇది ఇన్స్టాల్ చేసుకొని నేను కోడ్ రాసుకుంటాను. రాసుకున్న తర్వాత ఏం చేస్తాను, బిల్డ్ చేస్తాను. సో లెట్స్ సీ. సో నా దగ్గర ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ ఉంది, హలో వరల్డ్ యాప్.solution. సో లెట్స్ ఓపెన్ దిస్. ఓకే, సో ఇది నా కోడ్. నేను రాయాలనుకున్న కోడ్ ఇది ఒకటే, index.cshtml ఫైల్. HTML అంటే ఎందుకు అది డెస్టినేషన్? మీ వెబ్ అప్లికేషన్స్ని ఏదైనా అప్లికేషన్ మీరు క్రియేట్ చేయాలన్నప్పుడు HTML పేజెస్ క్రియేట్ చేయాలి. సో HTML ఇస్ స్క్రిప్ట్ లైక్ కోడ్ అనుకోండి. HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇవన్నీ ఎందుకంటే మీ అప్లికేషన్ యూజర్ ఇంటర్ఫేస్ క్లియర్ నీట్గా ఉండటం కోసం చేస్తారు.
ఓకే, ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే మీరు రాయాల్సిన కోడ్ ఇది. ఒరిజినల్గా అయితే మీరు రాయాలి, డెవాప్స్ ఇంజనీర్ ఎవరు రాయారు. ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ ఫైల్ ఉంది నా దగ్గర. ఈ పర్టికులర్ ఫైల్లో నేను కోడ్ రాస్తున్నాను. వెల్కమ్ టు అజూర్ డెవాప్స్ 9 to 10 ప్రొవోక్ అనేదో నేను రాశాను కోడ్. ఇది ఎలా వర్క్ అవుతుందో నాకు తెలియాలి అంటే నేను ఏం చేయాలి, కోడ్ని బిల్డ్ చేయాలి. సి యు ఆర్ గోయింగ్ టు బిల్డ్ దిస్ పర్టికులర్ కోడ్. సో ఇది బిల్డ్ చేసినప్పుడు ఏమవుతుందో చూడండి, లోకల్ హోస్ట్లో ఏదో ఒక పోర్ట్ నెంబర్ మీద ఓపెన్ అయ్యి మీరు రాసిన కోడ్కి అవుట్పుట్ ఎలా ఉంటుందో చూపిస్తుంది. ఓకే, సో జస్ట్ గివ్ ఇట్ సమ్ టైమ్. ఓకే, ఇది కోడ్. నేను అక్కడ ఇంత కోడ్ రాస్తే నాకు వచ్చిన అప్లికేషన్ ఇది. ఈ కోడ్ అంతా రాశాను నేను. దాంట్లో చాలా ఫైల్స్ ఉంటాయి, సెట్టింగ్ ఫైల్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. సో అప్లికేషన్ ఏంటి అంటే ఇది, వెల్కమ్ టు అజూర్ డెవాప్స్ 9 to 10 ప్రొవోక్ అని. సో ఇది నేను కోడ్లో మెన్షన్ చేయడం వల్ల కదా నాకు ఇక్కడ కనబడుతుంది ఇది. సో index.cshtml లో 9 to 10 ప్రొవోక్ అనేది ఇదే కదా కనపడుతుంది మనకు అక్కడ. అండ్ సిరీస్ ఇక్కడ సమ్ ఎర్రర్. ఇప్పుడు నేను 9 to 10 కాకుండా 10 to 11 అని రాస్తాను. సేవ్ చేస్తున్నాను. ఈ చేంజెస్ని మళ్ళీ నేను ఇక్కడ చూడవచ్చా? జస్ట్ సేవ్ చేస్తే కావాలంటే రీఫ్రెష్ చేయండి. ఎందుకని అలా అవ్వట్లేదంటే మీరు కొత్తగా ఎప్పుడైతే కోడ్ చేంజెస్ చేస్తారో ఆ కోడ్ చేంజ్ చేసిన ప్రతిసారి ఏం చేయాలి, బిల్డ్ చేయాలి. మళ్ళీ ఆ బిల్డ్ చేస్తేనే ఆ చేంజెస్ అనేది మీకు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇప్పుడు నేను ఏం రాశాను, 10 to 11 అని రాశాను. మళ్ళీ కొత్తగా కోడ్ని ఏం చేయాలి, నేను బిల్డ్ చేయాలి. సో నెక్స్ట్ కంటిన్యూ అయ్యి స్టిల్ లోడ్ అవుతాం. ఇక్కడ బిల్డ్లోకి వెళ్ళి బిల్డ్ అయినా కొట్టండి పర్లేదు. డూ యూ వాంట్ టు స్టాప్ డీబగ్గింగ్? ఎస్. బిల్డ్ స్టార్టెడ్. నేను కొత్త చేంజెస్ రాశాను కదా. దెన్ వేర్ ఇస్ దిస్? ఎక్కడ ఉంది అది? మంది ఇందాక క్లోజ్ అయిపోయిందా? సరే, index.html ఫైల్లో 10 to 11 అని ఉంది. అండ్ దీన్ని ఏం చేస్తున్నాను, మళ్ళీ బిల్డ్ చేస్తున్నాను. అంటే రాసిన కోడ్ ప్రతిసారి ఏం చేయాలి, బిల్డ్ చేయాలి. ఓకే, సో జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. ఇప్పుడు చేంజెస్ వచ్చాయి కదా. అంటే ఎప్పుడైతే మీరు కోడ్ చేంజెస్ చేస్తారో ఎవ్రీ టైం మీరు ఆ కోడ్ చేంజెస్ అన్నిటినీ ఎఫెక్ట్ అవ్వాలి అంటే బిల్డ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ డెవలపర్ ఏం చేస్తాడంటే తను ఏ విధంగా అయితే అప్లికేషన్ రాయాలనుకుంటున్నాడో ఆ అప్లికేషన్ మొత్తాన్ని లోకల్లో రాస్తాడు. విజువల్ స్టూడియో యూజ్ చేసి రాస్తాడు. రాసిన తర్వాత ఏం చేస్తాడంటే బిల్డ్ చేస్తాడు. నా అప్లికేషన్ ఎలా ఉండబోతుంది అనేది తెలియాలి కదా అతనికి. సో ఎవ్రీ టైం బిల్డ్ చేసినప్పుడు ఏం చేస్తుంది, అది లోకల్లో ఎలా ఉంటుంది అనేది అవుట్పుట్ చూస్తున్నాడు. ఇప్పుడు రాసిన కోడ్ అంతా తీసుకెళ్లి రిపోజిటరీలో పెట్టి బిల్డ్ చేస్తే సేమ్ అవుట్పుట్ రావాలి కదా, అంతే కదా. ఓకే, ఫస్ట్ హీ విల్ చెక్ ఇన్ హిస్ లోకల్. ఫస్ట్ లోకల్లో చెక్ చేస్తాడు ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ ఫైన్ అన్నమాట, తను అనుకున్నట్లు వస్తుందా లేదా అనేది. ఓకే, సో ఫస్ట్ లోకల్లో ఓకే అయిన తర్వాత ఏం చేస్తారంటే డెవలపర్ కమిట్ చేస్తాడు. కమిట్ చేసి పుష్ చేస్తాడు రిపోజిటరీకి. ఓకే, డైరెక్ట్గా రిపోజిటరీకి ఎవరు యాడ్ చేయరు. చెక్ చేసుకోకుండా ఫస్ట్ లోకల్లో అయితే ఎవరు యాడ్ చేయరు. ఫస్ట్ లోకల్లో చెక్ చేసి ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ ఫైన్ అన్న తర్వాత దాన్ని ఏం చేస్తారు, రిపోజిటరీకి పుష్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను ఇక్కడే చేంజెస్ చేస్తున్నాను. చేంజెస్ చేసిన ప్రతిసారి ఇక్కడే బిల్డ్ చేస్తున్నాను. మరి రిపోజిటరీ కోడ్ పంపించా, మరి అక్కడ ఎలా బిల్డ్ చేయాలి? దట్స్ వేర్ పైప్ లైన్ కమ్స్.
ఇప్పుడంటే నాకు లోకల్లో విజువల్ స్టూడియో ఉంది కాబట్టి నేను బిల్డ్ చేసుకోగలుగుతున్నాను. మరి ఇక్కడ అజూర్ డెవాప్స్లో ఈ పైప్ లైన్స్ ఉంది. ఈ పైప్ లైన్స్లో ఎలా మరి షో. సో గో టు పైప్ లైన్స్. పైప్ లైన్స్ అంటే ఏంటి అంటే మీరు ఏదైతే టాస్క్స్ పర్ఫామ్ చేయాలనుకున్నారో ఆ పర్టికులర్ టాస్క్లన్నిటినీ లైన్గా పెట్టుకుంటారు. కోడ్ ఇప్పుడు రాగానే ఇమీడియట్గా నాకు బిల్డ్ చేయాలి. ఓకే, ఎప్పుడైతే రిపాజిటరీలో కోడ్ వస్తుందో దాన్ని ఇమీడియట్గా బిల్డ్ చేయాలి. సో ఆ బిల్డ్ చేయాలనే టాస్క్లన్నీ ఎక్కడ మెన్షన్ చేస్తారంటే పైప్ లైన్స్. ఎవరైతే కోడ్ పుష్ చేస్తారో ఎవరు పుష్ చేసినా కూడా రిపాజిటరీలోకి ఇమీడియట్గా ఆ కొత్త కోడ్ తీసుకొని మీరు పెట్టిన ఆ స్టెప్స్ అన్నిటిని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఓకే, పైప్ లైన్స్లో 2 టైప్స్ ఆఫ్ పైప్ లైన్స్ ఉన్నాయి, సిఐ పైప్ లైన్ అండ్ సిడి పైప్ లైన్. సిఐ అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, సిడి అంటే డెవలప్మెంట్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ఆర్ కంటిన్యూస్ డెలివరీ అంటారు. డిప్లాయ్మెంట్ డెలివరీ అంటే తర్వాత చెప్తాను. సో కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అని ఒకటి పెడుతుంది. సో ఇప్పుడు ఒక పైప్ లైన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను, కోడ్ రెడీగా ఉంది. నెక్స్ట్ నేను చేయాల్సిన స్టెప్ ఏంటంటే పైప్ లైన్ రెడీ. సో ఫస్ట్ క్రియేట్ ఏ పైప్ లైన్. అండ్ ఇట్ ఈస్ ఆస్కింగ్ మీ వేర్ ఈజ్ యువర్ కోడ్. ఇక్కడ మీరు ఉన్న ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, మీరు యామెల్లో రాయాలి. యామెల్ ఈజ్ ఎ డిఫరెంట్ స్క్రిప్టింగ్. సో ఫస్ట్ మీరు యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా ఏ ఆప్షన్స్ ఏది ఎందుకు వాడతారని తెలుసుకుంటే మిగతాది ఇది రాయొచ్చు ఈజీగా. సో ఫస్ట్ మీరు క్లాసిక్ ఎడిటర్ తోటి వెళ్ళండి. సో పైప్ లైన్స్ 2 టైప్స్ ఉన్నాయి, వన్ ఈజ్ సిఐ అండ్ సెకండ్ ఈజ్ సిడి. ఎప్పుడు సిఐ వాడతాం, ఎప్పుడు సిడి వాడతామంటే సిఐ ఈజ్ నథింగ్ బట్ ఉన్న కోడ్ని తీసుకోవడం, మీకు ఏ విధంగా అయితే కావాలో ఆ విధంగా మార్చుకోవడం, ప్యాకేజ్ చేయడం అన్ని సిఐలో చేస్తారు. బట్ సిడిలో ఏం చేస్తారు, వచ్చిన ప్యాకేజ్ని తీసుకెళ్ళి ఎక్కడ డిప్లాయ్ చేయాలి, అది సిడి, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, ఎక్కడ డిప్లాయ్ చేయాలి. దాన్ని ఏమంటారంటే రిలీజ్ పైప్ లైన్ అంటారు. రిలీజ్ పైప్ లైన్, సిఐ పైప్ లైన్, డిప్లాయ్మెంట్ ఆర్ రిలీజ్ ఎనీథింగ్. నా మీ కోడ్ ఎక్కడ ఉందని అడుగుతుంది. పైప్ లైన్స్ క్రియేట్ చేయడానికి 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఈస్ YAML, సెకండ్ పాయింట్ ఈస్ క్లాసిక్ ఎడిటర్. క్లాసిక్ ఎడిటర్ అనేది యూజర్ ఇంటర్ఫేస్, YAML అనేది స్క్రిప్టింగ్. యూజర్ ఇంటర్ఫేస్ మీకు వచ్చిన తర్వాతే YAML తీసుకోండి, ఎందుకంటే ఇక్కడ మీకు ఆప్షన్స్ తెలిసిపోతాయి కాబట్టి నెక్స్ట్ ఇది ఈజీగా రాయొచ్చు. సో యూజ్ ద క్లాసిక్ ఎడిటర్. ఓకే, సి కోడ్ ఎక్కడ ఉంది, ఏ రిపోజిటరీ, మై హోమ్ హబ్. ఓకే, ఏ బ్రాంచ్ తీసుకోవాలి, మాస్టర్ బ్రాంచ్ ఆర్ ఫ్యూచర్ బ్రాంచ్, ఏ బ్రాంచ్ అని తీసుకుంటాం. సో జస్ట్ కంటిన్యూ. ఏ అప్లికేషన్, ఇప్పుడు ASP.NET అప్లికేషన్ అని చెప్పాను, ASP.NET డెస్క్టాప్ అప్లికేషనా లేకపోతే వెబ్ అప్లికేషనా? డెస్క్టాప్ అప్లికేషన్ అంటే .NET ఆర్ విండోస్ క్లాసిక్ డెస్క్టాప్ సొల్యూషన్. ASP.NET అంటే బిల్డ్ అండ్ టెస్ట్ అండ్ ASP.NET వెబ్ అప్లికేషన్. వెబ్ అప్లికేషన్ అంటే వెబ్సైట్స్, నథింగ్ బట్ యువర్ అప్లికేషన్స్ విచ్ ఈస్ రన్నింగ్ ఆన్ ద వెబ్. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఒక అప్లికేషన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ దిస్ షుడ్ బి రన్నింగ్ ఆన్ వెబ్సైట్. లైక్ అదే ఒక వెబ్సైట్ అనుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ డైరెక్ట్ బై డిఫాల్ట్గా కొన్ని స్టెప్స్ ఉన్నాయి, ఇక్కడ ఇవన్నీ చూసినట్లయితే మీరు ఇవన్నీ స్టెప్స్. ASP.NET అప్లికేషన్ నేను బిల్డ్ చేయాలి. సో జస్ట్ క్లిక్ ఆన్ అప్లై. ఒక ASP.NET అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే ప్రీడిఫైన్ టాస్క్ ఇవన్నీ. ASP.NET అప్లికేషన్ బిల్డ్ చేయడానికి ప్రీడిఫైన్ టాస్క్ ఇవన్నీ. సో ఫస్ట్ ఏం చేస్తుంది, NuGet ఇన్స్టాల్ చేస్తుంది. వాట్ ఈస్ NuGet అండ్ వాట్ ఈస్ ఐ టెల్ యూ, బట్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. తర్వాత బిల్డ్ చేస్తుంది, దాని తర్వాత టెస్ట్ చేస్తుంది, తర్వాత ఆర్టిఫాక్ట్ ఇస్తుంది. ఇవి బై డిఫాల్ట్ స్టెప్స్. లేదు నాకు ఇప్పుడు ఈ పర్టికులర్ సినారియోలో అయితే మనకు ఇంత అవసరం లేదు. అసలు పైప్ లైన్స్ ఎలా వర్క్ అవుతాయో తెలుసుకున్నాం ఫస్ట్. అన్నీ ఇవే సేమ్, అలా ఏం లేదు, మొత్తం ఇవే స్టెప్స్. మీరు .NET కోడ్ ఎక్కడ రియల్ టైంలో రాసినా, ఇక్కడ రాసిన .NET కోడ్ బిల్డ్ టూల్ అదే వాడతారు, MS బిల్డే వాడతారు. సేమ్ టు సేమ్ మొత్తం ఇంతే ఉంటాయి, ఏ చేంజెస్ ఉండవు. ఓకే, ఇప్పుడు నేను ASP.NET అని తీసుకుంటే నాకు ప్రీడిఫైన్ టాస్క్లు కొన్ని కనపడ్డాయి.
ఇప్పుడు నేను అప్లికేషన్ అయితే ఒరిజినల్ కోడ్ అయితే నా దగ్గర లేదు కాబట్టి ఐ వాంట్ టు పర్ఫామ్ సమ్ సెట్ ఆఫ్ టాస్క్స్. సో ఎంటీ జాబ్ తీసుకోండి. ఎంటీ జాబ్ ఎందుకు తీసుకుంటున్నారంటే మీకై మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవడం కోసం స్టెప్స్. ఓకే, సో ఫస్ట్ ఇది పైప్ లైన్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రాజెక్ట్ సిఐ పైప్ లైన్ అని ఉంది. ఈ పర్టికులర్ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్కి సిఐ పైప్ లైన్. నా ఈ ప్లస్ సింబల్ తీసుకోండి. ఇక్కడ ఫస్ట్ నేను చెప్పేది బై డిఫాల్ట్స్ తోటి వెళ్ళండి, దాని తర్వాత ఏది ఏంటి అనేది మీకు తెలిసిపోతుంది. సో యాడ్ ఏ జాబ్ టాస్క్. పైప్ లైన్ సిఏ పైప్ లైన్ ఏం చేస్తుందని చెప్పాను, కోడ్ ఏదైతే ఉందో దాన్ని తెచ్చుకుంటుంది. తెచ్చుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలి అంటే యూ హ్యావ్ టు పర్ఫామ్ సమ్ టాస్క్స్. ఆ టాస్క్లను నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ ఆ రిపాజిటరీలో ఏదైతే ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ మొత్తాన్ని కాపీ చేయమంటున్నాను. సో టాస్క్ ఏంటంటే రిపాజిటరీలో ఉన్న ఫైల్స్ మొత్తాన్ని నువ్వు కాపీ చేసి ఒక జిప్ ఫోల్డర్ కింద పెట్టి నువ్వు దాన్ని బయటికి అవుట్పుట్ లాగా ఇవ్వు. ఇది టాస్క్. ఫైల్స్ మొత్తాన్ని కాపీ చేయాలి, చేసిన కాపీ ఫైల్స్ అన్నిటిని ఏం చేయాలి, జిప్గా మార్చాలి, మార్చిన తర్వాత దాన్ని బయటికి అవుట్పుట్ లాగా ఇవ్వాలి. ఓకే, సో ఫస్ట్ టాస్క్ పేరెంట్ కాపీ కదా, కాపీ కాపీ ఫైల్స్. దీంట్లో ఎన్ని కాపీస్ ఉన్నాయి, ఏ కాపీ వాడాలి అంటే మీరు మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసే దాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది. కాపీ ఫైల్స్ ఫ్రమ్ ఏ సోర్స్ ఫోల్డర్ టు ఏ టార్గెట్ ఫోల్డర్ యూజింగ్ ద ప్యాటర్న్ మ్యాచింగ్. ఓకే, సో ఐ విల్ కాపీ దీస్ ఫైల్స్. ఈ టాస్క్ని యాడ్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఈ టాస్క్ మీద క్లిక్ చేస్తే ఈ టాస్క్ని కన్ఫిగర్ చేయడానికి ఉంటుంది. సోర్స్ ఫోల్డర్ ఎక్కడ ఏమీ ఇవ్వలేదనుకోండి, డైరెక్ట్గా ఇక్కడ చూడండి ఎక్కడ చూపిస్తుందో ఈ మై హోమ్ హబ్ రిపాజిటరీలో ఉన్న ఈ రీడ్మీ ఫైల్ వరకు చూపిస్తుంది. సో డైరెక్ట్గా రిపాజిటరీ మొత్తం తీసుకుంటుంది ఏమీ ఇవ్వకపోతే. లేదు నేను ఇవ్వాలి అనుకున్నాను అనుకోండి, కొన్ని ప్రీ డిఫైన్డ్ వేరియబుల్స్ అని ఉన్నాయి, అది ఏంటో నెక్స్ట్ చెప్తాను. సో ఏమీ ఇవ్వద్దు. నెక్స్ట్ కంటెంట్స్లో స్టార్ స్టార్ అని. స్టార్ స్టార్ అంటే ఓకే, ఇప్పుడు రమేష్, సురేష్, మహేష్ అని ఉన్నాయి, అండ్ మోహన్ అని ఉంది. 4 పేర్లు ఉన్నాయి. నాకు ఎంతో స్టార్ట్ అయ్యే వాళ్ళు కావాలి. ఓకే, మహేష్, మోహన్ ఇద్దరు వస్తారు, బట్ నాకు ఎంతో స్టార్ట్ అయ్యే పేర్లు కావాలని దానికి ఎలా చెప్తాను నేను? ఎం స్టార్ అని పెడతాను. అప్పుడు ఏమవుతుంది, ఎం తోటి స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఏమున్నా పర్లేదు. ఓకే, సో అండ్ ఇంకొకటి స్టార్ పెట్టి ఈఎస్హెచ్ పెడతాను. అంటే ఇదేమవుతుంది, లాస్ట్లో ఈఎస్హెచ్ ఉండాలి, ఫస్ట్లో ఏమున్నా పర్లేదు. అట్లాగే సేమ్ టు సేమ్ ఫైల్స్ ఏమేం కావాలి నీకు కాపీ చేయమంటున్నావు, ఏం ఫైల్స్ కావాలి? సో file1.txt అని ఉంది, index.html అని ఒక ఫైల్ ఉంది, అండ్ web.config అని ఇంకొక ఫైల్ ఉంది. ఇన్ని ఫైల్స్ ఉన్నాయి నీ దగ్గర. ఈ 3 ఫైల్స్లో నాకు HTML ఫైల్ మాత్రమే కావాలి. దాన్ని ఎలా చెప్తారు? ఎస్, star.html అని పెడితే HTML అనే పేజెస్ ఎన్ని ఫైల్స్ ఉన్నాయో అన్ని ఫైల్స్ని తీసుకొని వస్తుంది. అలాగే ఇక్కడ స్టార్ స్టార్ అని పెట్టారు, దట్ మీన్స్ ఎన్ని ఫైల్స్ ఉంటే అన్ని మొత్తం కావాలి నాకు. సో కంటెంట్స్లో ఏం చేస్తున్నారు, ప్యాటర్న్ మ్యాచింగ్ అని ఉంటుంది చూడండి. ఈ టూల్ టిప్లో పెట్టుకుంటే మీకు మ్యాచ్ చేస్తే ప్యాటర్న్ ఆ పర్టికులర్ మీరు ఏదైనా star.html అని పెడితే HTML ఫైల్స్ ఉన్నది తీసుకున్నట్లు మీరు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. .config అని పెట్టాను అనుకో, star.config, web.config ఫైల్ వస్తుంది నాకు, ఎందుకంటే స్టార్ అనేది ఎనీథింగ్. సో ఇప్పుడు ఏమేం ఫైల్స్ కాపీ చేసుకోవాలనుకుంటున్నారంటే దాంట్లో ఎన్ని ఉంటే అన్ని మొత్తం స్టార్ స్టార్, అది ఏ కైండ్ అయినా పర్లేదు, .txt అయినా పర్లేదు, .html అయినా పర్లేదు, స్టార్ స్టార్ పెట్టుకుంటే అన్నీ వచ్చేస్తాయి. సరే దాన్ని ఎక్కడికి పేస్ట్ చేయాలి? ఇది ఎక్కడుంది, dev.azure.com ఉంది. దీనికి మీ లోకల్ సిస్టమ్కి ఏమైనా సంబంధం ఉందా? లేదు. బట్ ఈ కాపీ ఫైల్స్ తీసుకొని ఎక్కడ పేస్ట్ చేయాలని అడిగింది. దీనికి ఏమన్నా డీ డ్రైవ్ అని చెప్పగలమా? దానికి ఎలా అర్థమవుతుంది డీ డ్రైవ్ అని చెప్తే?
అర్థం అవ్వదు. సో బేసిక్గా ఏంటంటే కొన్ని వేరియబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు టాస్క్లన్నీ రాస్తున్నారు కదా, ఇప్పుడు నేను ASP.NET కోడ్ రాశాను లోకల్లో, అది బిల్డ్ చేయడానికి విజువల్ స్టూడియో అనేది బిల్డ్ అయింది. నా దాంట్లో ఉంది కాబట్టి బిల్డ్ అయింది, లేకపోతే బిల్డ్ అవ్వదు. అట్లాగే మీరు ఏ టాస్క్లైనా కూడా మీ పైప్ లైన్లో ఉండే టాస్క్లన్నిటినీ పర్ఫామ్ చేయడం కోసం ఒక VM ఉంటుంది. VM అంటే వర్చువల్ మెషిన్. వర్చువల్ మెషిన్ అంటే సేమ్ కైండ్ ఆఫ్ మీ ల్యాప్టాప్ లాంటిది ఒకటి అనుకోండి. దానికి OS ఉంటుంది, దానికి ర్యామ్ ఉంటుంది, దానికి స్పేస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో మీరు పైప్ లైన్లో పెట్టే టాస్క్లన్నిటిని ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక VM అనేది అలొకేట్ అవుతుంది. ఇప్పుడు ఈ పైప్ లైన్ మీరు రన్ చేయగానే ఇమీడియట్గా ఈ పైప్ లైన్ అన్ని రన్ అవడానికి ఒక VM కొత్తగా క్రియేట్ అయ్యి, ఆ కొత్తగా క్రియేట్ అయిన తర్వాత ఈ పైప్ లైన్ టాస్క్లు అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇప్పుడు క్లియర్, VM అయితే క్రియేట్ అవుతుంది. ఆ VMలోకి మీరు లాగిన్ అవ్వగలరా? అది డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి వాటిలో. ఒకటి కావాలంటే మనం ఈ VMఏ పెట్టి లాగిన్ అవ్వచ్చు, లేదనుకో మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఒక VM ఇస్తారు, దాంట్లో కావాలంటే పర్ఫామ్ చేసుకుని టాస్క్లు ఉంటారు, బట్ దానికి మీరు లాగిన్ అవ్వలేదు. సో ఆ VM అంటే దాంట్లో ఒక C డ్రైవ్ D డ్రైవ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఆ డ్రైవ్లో ఉన్న లొకేషన్స్ని కాల్ చేయడం కోసం ప్రీ డిఫైన్డ్ వేరియబుల్స్ అని కొన్ని ఉన్నాయి. ప్రీ డిఫైన్డ్ వేరియబుల్స్. సో ఇప్పుడు పాయింట్ అర్థమైందా? సో ఈ టాస్క్లను పర్ఫామ్ చేయడానికి ఒక VM కావాలి. ఆ VM ఎవరు ఇస్తారంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇస్తారు. ఓకే, ఆ VMలోకి మీరు లాగిన్ అవ్వగలరా ఈ పాయింట్లో? నో. కానీ దాంట్లో ఏ లొకేషన్లో వెళ్ళి కాపీ చేయాలి, ఏ లొకేషన్లో వెళ్ళి పేస్ట్ చేయాలి, ఇవన్నీ చెప్పచ్చు. దాన్ని ఏమంటారంటే ప్రీ డిఫైన్డ్ వేరియబుల్స్ ఇన్ పైప్ లైన్స్. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. సో డి డ్రైవ్లో ఎంటర్టైన్మెంట్ అని ఒక ఫోల్డర్ ఉంటుంది, దాంట్లో మూవీస్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది, దాంట్లో తెలుగు అనే ఒకటి ఉంది. ఇది లొకేషన్, నా ల్యాప్టాప్లో ఒక డ్రైవ్లో ఉన్న లొకేషన్ పాత్ ఇది. దీన్ని ఏమంటున్నానంటే మైక్రోసాఫ్ట్ అజూర్ వాళ్ళు ఏం చేశారు, అజూర్ డెవాప్స్ వాళ్ళు ఏం చేశారంటే వీటికి ప్రీ డిఫైన్డ్గా కొన్ని లొకేషన్స్ ఉన్నాయి. ప్రతి చోట మీరు ఈ మొత్తం లొకేషన్ను కాపీ చేసి పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని ఏం చేస్తారంటే, సో ఇట్ విల్ బి డాలర్, వేరియబుల్స్ని కాల్ చేసేటప్పుడు డాలర్ యూజ్ చేస్తాం, ఓపెన్ బ్రేసెస్, build dot artifact staging directory is equals to this. సో ఇప్పుడు ఈ లొకేషన్ మొత్తాన్ని ఎక్కడ సేవ్ చేస్తున్నానంటే నేను build dot artifact staging directory అనేది. సో ప్రతిసారి నేను ఈ లొకేషన్ వాడాలి అనుకున్నప్పుడు ఈ మొత్తం ఇవ్వాలా? లేదు, ఈ వాల్యూని కాల్ చేస్తే సరిపోతుంది కదా. ఈ వాల్యూని వాడుకుంటే దాంట్లో ఏముంది, లొకేషనే కదా. ఇలా మీకు లొకేషన్స్ అనేవి మైక్రోసాఫ్ట్ వాళ్ళు చాలా ఇచ్చారు. దాంట్లో అట్లీస్ట్ ఒక 4-5 తెలిస్తే చాలు మనకి. ఇప్పుడు 2 లొకేషన్లు తెలిసాయి అనుకోండి, ఇక్కడ నుంచి కాపీ చేయి, అక్కడ పేస్ట్ చేయి, ఇవి ఒక 2 లొకేషన్లు. అలా కాదు, నువ్వు దీన్ని వేరే చోటికి పంపించాలి అంటే ఐ విల్ షో యూ విచ్ విల్ బి వెరీ యూస్ఫుల్. ప్రీడిఫైన్డ్ వేరియబుల్స్ ఇన్ Azure. ఏజెంట్ డాట్ బిల్డ్ డైరెక్టరీ అంటే దాని లొకేషన్ ఏంటంటే హోమ్లో VSTS అనే ఫోల్డర్లో వర్క్ అనే ఫోల్డర్లో /1 అది ఒక లొకేషన్. ఏజెంట్ డాట్ హోమ్ డైరెక్టరీ దానికి ఒక లొకేషన్ ఇచ్చారు చూడండి, Cలో ఏజెంట్. సో దట్ మీన్స్ క్లియర్లీ యూ కెన్ అండర్స్టాండ్ దీస్ ఆర్ నథింగ్ బట్ యువర్ లొకేషన్స్. దాంట్లో ఒక 4-5 లొకేషన్లు తెలిస్తే చాలు మనకి. ఇప్పుడు నేను కోడ్ని కాపీ చేయాలి అని అన్నాను. కోడ్ ఎక్కడుంది? అజూర్ రిపోస్లో. ఆ అజూర్ రిపోస్లో ఉండే లొకేషన్ని నేను ఏది మెన్షన్ చేయకపోతే డైరెక్ట్గా అది రూట్ తీసుకుంటుంది. ఇప్పుడు కావాలి అంటే నేను ఈ ఒక ఫైలే కావాలనుకోండి, ఈ ఒక ఫైల్ని నేను సెలెక్ట్ చేస్తే ఈ ఒక్క ఫైలే వస్తుంది. నాకు మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి దాంట్లో, అవన్నీ కావాలి. సో ఫస్ట్ నేను కోడ్ పుష్ చేస్తాను. లెట్స్ సీ ఫస్ట్. దాంట్లో ఒకటే ఫైల్ ఉంది, 2-3 యాడ్ చేస్తాను. బ్రాంచింగ్ పాలసీస్ ఉన్నాయి దీనికి. ఫస్ట్ ఈ బ్రాంచింగ్ పాలసీస్ ఇవన్నీ డిలీట్ చేయాలి నేను.
పాలసీస్లో ఎస్ ఐ వాంట్ టు రిమూవ్ దిస్ బ్రాంచింగ్ పాలసీ. ఎందుకోసం ఇది? ఎందుకంటే నేను ఏదైనా డైరెక్ట్గా మెయిన్లోకి పుష్ చేయాలంటే చేయలేను, అందుకని ఆపేస్తాను. సో నౌ దెర్ ఈస్ నో బ్రాంచింగ్ పాలసీ. సో బిల్డ్ వాలిడేషన్ రివ్యూస్ ఎవరు లేరు అండ్ బ్రాంచింగ్ పాలసీస్ ఎవ్రీథింగ్ ఈస్ టర్న్డ్ ఆఫ్. నౌ గో బ్యాక్ టు రిపాజిటరీ. మాస్టర్ బ్రాంచ్లోకి డైరెక్ట్గా పుష్ చేయడానికి ట్రై చేద్దాం. యాడ్ ఏ ఫైల్, write something, just create this and then commit this. Commit అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఐ వాంట్ టు క్రియేట్ ఏ ఫోల్డర్, న్యూ ఫోల్డర్, అండ్ దిస్ షుడ్ బి శాంపిల్ అనే ఒక ఫోల్డర్. దాంట్లో ఉండాల్సింది ఫైల్ అనేది ఒక ఫైల్. కమిట్ ద చేంజెస్ టు ద మాస్టర్ బ్రాంచ్. ఓకే, ఇప్పుడు ఎన్ని ఫైల్స్ ఉన్నాయి మీ దగ్గర? 1 2 అండ్ ఒక ఫోల్డర్, దాంట్లో ఒక ఫైల్, ఇన్ని ఉన్నాయి. ఓకే, నౌ లెట్స్ గో బ్యాక్ టు యువర్ పైప్లైన్ టాస్క్. ఇప్పుడు సోర్స్ ఫోల్డర్లో ఐ వాంట్ టు సెలెక్ట్ దీస్ 2 ఫైల్స్. కెన్ వి సెలెక్ట్ ఆర్ నాట్? ఇది సెలెక్ట్ చేశాను, కంట్రోల్ పట్టుకొని నెక్స్ట్ సెలెక్ట్ చేయమంటారా? అవ్వదు. ఫోల్డర్ సెలెక్ట్ చేస్తాను. ఓకే, ఈ ఫోల్డర్ సెలెక్ట్ చేస్తాను, ఇది ఒకటే అవుతుంది కదా. ఇప్పుడు నేను మొత్తం కావాలనుకున్నాను అనుకో, ఇలా మొత్తం పెడతాను, సెలెక్ట్ చేస్తాను, ఓకే చేస్తే మొత్తం సెలెక్ట్ అవుతాయను. కంట్రోల్ ఏ చేయమంటారా? సో రూట్ డైరెక్టరీలో నేను దీన్ని ఏమంటున్నా అంటే రూట్ డైరెక్టరీ అంటున్నాను. ఈ మై హోమ్ హబ్ అనే రెపాజిటరీలో స్టార్టింగ్ లొకేషన్ అంటే అన్ని ఫోల్డర్స్ సబ్ ఫోల్డర్స్ అన్ని, దాన్ని ఏమంటానంటే రూట్ డైరెక్టరీ అంటాను. రూట్ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ మొత్తం ఫోల్డర్స్ మొత్తం కావాలి నాకు. ఇప్పుడు నేను ఇది ఒకటే సెలెక్ట్ చేశాను అనుకో, ఇది ఒకటే వస్తుంది, రెండు రావు నాకు. సో నాకు అన్ని కావాలి, అప్పుడు ఎలా? మై హోమ్. ఓకే, దాన్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ నాకు ఓకే రావాలి కదా. సో దాన్ని రూట్ లొకేషన్ని కాల్ చేయడానికి ప్రీ డిఫైన్డ్ వేరియబుల్స్లో ఒక లొకేషన్ ఉంది, దాన్ని ఏమంటారంటే సోర్సెస్ డైరెక్టరీ. సి కంట్రోల్ ఎఫ్ అండ్ దెన్ సెర్చ్ ఫర్ సోర్సెస్. ఈ పర్టికులర్ పేజ్లో మీకు మీరు అనుకున్న కీవర్డ్ తెలియాలంటే కంట్రోల్ ఎఫ్ చేసి సెర్చ్ చేయండి. సోర్సెస్ 16 టైమ్స్ ఉంది. బిల్డ్ డాట్ సోర్సెస్ డైరెక్టరీ. ఈ వేరియబుల్స్ అన్ని మీకు ఎలా గుర్తుంటాయంటే మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు గుర్తొస్తాయి. బిల్డ్ డాట్ సోర్సెస్ డైరెక్టరీ అంటే ఏంటంటే ద లోకల్ పాత్ ఆన్ ద ఏజెంట్ వేర్ యువర్ సోర్స్ కోడ్ ఫైల్స్ ఆర్ డౌన్లోడెడ్. ఓకే, సో సిలో ఈ పర్టికులర్ లొకేషన్లో ఎస్ ఐ వాంట్ టు యూజ్ దిస్ బిల్డ్ డాట్ సోర్సెస్ డైరెక్టరీ. కాపీ దిస్ అండ్ దెన్ గో టు యువర్ పైప్లైన్, రిమూవ్ దిస్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా ఇది పేస్ట్ చేస్తాను, అంటే అప్పుడు రూట్ తీసుకుంటుంది కదా. ఇప్పుడు నేను దీన్ని ఏమన్నాను? వేరియబుల్ అనే కదా అన్నాను. వేరియబుల్స్ని ఎలా కాల్ చేస్తారు పైప్లైన్స్లో అంటే డాలర్ సింబల్ పెట్టి ఓపెన్ అండ్ క్లోజ్ బ్రేసెస్. డాలర్ వేరియబుల్స్ని కాల్ చేయాలంటే పైప్లైన్స్లో డాలర్ సింబల్ యూజ్ చేసి బ్రేసెస్ పెట్టి ఆ వేరియబుల్ నేమ్ పెట్టాలి. బిల్డ్ డాట్ సోర్సెస్ డైరెక్టరీ అండ్ టార్గెట్ ఎక్కడికి పంపించాలి? టార్గెట్ అంటే ఏ లొకేషన్లో కాపీ చేసుకున్నాం అనుకుంటారు. సో ఈ టూల్ టిప్ మీద క్లిక్ చేయండి. బిల్డ్ డాట్ ఆర్టిఫాక్ట్ స్టేజింగ్ డైరెక్టరీ ఉంది. అసలు బిల్డ్ డాట్ ఆర్టిఫాక్ట్ స్టేజింగ్ డైరెక్టరీ ఒక లొకేషన్ ఏంటి తెలుసుకోండి అది కూడా. సో ఇక్కడ నేను కాపీ చేశాను, సో కంట్రోల్ ఎఫ్ చేసేసి బిల్డ్ డాట్ ఆర్టిఫాక్ట్ స్టేజింగ్ డైరెక్టరీ అంటే ఈ లొకేషన్ ఏమొస్తుంది? సిలో ఏజెంట్ వర్క్లో /1లో /a. ఇప్పుడు అర్థమవుతున్నాయి, నేను లొకేషన్స్ని డైరెక్ట్గా కాల్ చేయకుండా వేరియబుల్స్ తోటి వాడుతున్నాను. ఓకే, ఆల్వేస్ వేరియబుల్ వాడాలి. ఓకే, హార్డ్ కోడింగ్ అంటే ఏంటి? ఎవరికైనా అర్థమైంది? హార్డ్ కోడింగ్ అంటే ఐడియా ఉందా? ఓకే, ఇది నెక్స్ట్ చెప్తాను.
రియల్ టైంలో వేరియబుల్స్ ఇస్తారా మనకి మామూలుగా ఎక్కడైనా ఇది మీరు వాడాలి, ఎవరు ఎవరు గూగుల్ చేయాలి. మీకు రీడిఫైన్ నీకు తెలిస్తే గూగుల్ అవసరం లేదు, తెలియకపోతే చేయాలి. ఓకే, సో సోర్సెస్ ఎక్కడి నుంచి తీసుకోవాలో చెప్పాను. మరి టార్గెట్ ఎక్కడ పేస్ట్ చేయాలి అంటే ఈ లొకేషన్. సో ఈ ఐ అనేది ఉంది కదా, విచ్ ఈస్ నథింగ్ బట్ ఏ టూల్ టిప్. సో జస్ట్ కాపీ ఎవ్రీథింగ్ అండ్ పేస్ట్ ఇట్ హియర్. సో ఇక్కడ నుంచి ఉన్న ఫైల్స్ తీసుకుంటుంది. ఇక్కడ ఈ లొకేషన్ లో ఉన్న ఫైల్స్ ఏమేం ఫైల్స్ అంటే అన్ని తీసుకెళ్ళి ఎక్కడ పడేయాలి, ఇక్కడ. సో ఇప్పుడు ఇది రాసి ఈ ఒక్క స్టెప్పే రాశారు. సేవ్ అండ్ క్యూ చేయండి, సేవ్ అండ్ క్యూ. జస్ట్ డిఫాల్ట్ తోనే ఎంటర్ చేయండి, ఏమొద్దు కొత్తగా ఏం చేంజెస్ చేయకుండా జస్ట్ డిఫాల్ట్లే రన్ చేయండి. ఇది ఒక ఎర్రర్ వస్తుంది, ఆ ఎర్రర్ ఏమో చూడండి. నో హోస్టెడ్ ప్యారలలిజం అంటే ఈ పర్టికులర్ అజూర్ ఫ్రీ అకౌంట్ మీరు క్రియేట్ చేసుకున్నప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేశారంటే రెస్ట్రిక్ట్ చేశారు మిమ్మల్ని వాడలేకుండా. సో ఆ రెస్ట్రిక్ట్ చేసిన దాన్ని నేను వాడాలి అనుకుంటున్నాను అంటే నాకు యాక్సెస్ ఇవ్వండి, నేను పైప్ లైన్స్ రన్ చేయాలి అనుకుంటే ఈ పర్టికులర్ యూఆర్ఎల్ దగ్గరికి వెళ్ళి మీరు చేశారు కదా ఫామ్ ఫిల్అప్, చేయలేదా? ఇది ఇప్పుడు చేస్తే ఏదో వారానికో 10 రోజులకో వస్తుంది. ఓకే, సో అది మైక్రోసాఫ్ట్ వాళ్ళు మనకు రిలీజ్ చేయాలి. ఈ ఎర్రర్ని ఓవర్కమ్ చేయాలంటే వాళ్ళు మనకు యాక్సెస్ ఇవ్వాలి. ఆ యాక్సెస్ ఇచ్చిన తర్వాతే వస్తుంది. ఓకే, సో నేను దీనికి వేరే అకౌంట్ ఉంది, ఎవరిదన్నా వేరే అకౌంట్ తీసుకొని నేను మీకు చూపిస్తాను ఒక ప్రాజెక్ట్ చేసి. ఓకే, ఈ పైప్ లైన్స్లో ఒక టాస్క్ని ఏం చేస్తున్నాను, యాడ్ చేశాను. సో గో టు పైప్ లైన్స్, పైప్ లైన్స్లో ఈ పర్టికులర్ సిఐ పైప్ లైన్, ఎడిట్ ద పైప్ లైన్. మీరు ఆప్షన్స్ మొత్తం గెలకండి, మీకు అర్థమైపోతాయి. ఓకే, సో ఫస్ట్ కాపీ చేస్తున్నాం, కాపీ అయిపోయింది. ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎక్కడ పడేయాలని తెలుస్తుంది. ఇప్పుడు మీ అజూర్ రిపోస్ట్లో ఉన్న కోడ్ తీసుకెళ్ళి ఒక విఎం క్రియేట్ అవుతుంది, ఆ విఎంలో తీసుకెళ్ళి పేస్ట్ చేసింది. ఆ విఎంలోకి మీరు లాగిన్ అవ్వగలరా? మరి మీకు ఎలా తెలుస్తుంది అక్కడ పేస్ట్ అయిందా లేదా అనేది? హోల్ కాన్సెప్ట్ ఏంటంటే అక్కడ ఉన్న ఆ ఫైల్స్ మొత్తాన్ని తీసుకో, జిప్ చేసిన తర్వాత నాకేం కావాలి, బయటికి నాకు అవుట్పుట్ లాగా రావాలి. అదేం చేస్తుంది, ఇప్పుడు నేను పెట్టిన ఈ ఒక టాస్క్ కాపీ చేసేసి డైరెక్ట్గా విఎంలో ఏదో లొకేషన్లో వేసేస్తుంది, కానీ నేను లాగిన్ అవ్వలేను. ఐ వాంట్ టు పబ్లిష్ ద అవుట్పుట్. హౌ కెన్ యూ పబ్లిష్ ఇట్? ఈ పర్టికులర్ టాస్క్లో ఏమైంది అంటే నాకు కాపీ అనుకున్నది జరిగింది, కాపీ అయింది. నెక్స్ట్ టాస్క్ ఇంకోటి యాడ్ చేసుకోండి, పబ్లిష్. పబ్లిష్లో ఎన్ని పబ్లిష్ ఉన్నాయి, ఏది వాడాలి? పబ్లిష్ బిల్డ్ ఆర్టిఫాక్ట్. పబ్లిష్ బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ టు అజూర్ పైప్లైన్స్ ఆర్ విండోస్ ఫైల్ షేర్. సో అక్కడ వచ్చిన ఆ అవుట్పుట్ని బయటికి పబ్లిష్ చేయని చెప్తున్నాను. ఇప్పుడు క్లియరా? కాపీ చేసిన తర్వాత దాన్ని పబ్లిష్ చేస్తుంది. సరే, ఈ టాస్క్ని ఆల్రెడీ కన్ఫిగర్ చేసాం, ఇప్పుడు దీన్ని కన్ఫిగర్ చేయండి. పాత్ టు పబ్లిష్, ఏ లొకేషన్లో పబ్లిష్ చేయాలి అది. సో బిల్డ్ డాట్ ఆర్టిఫాక్ట్ స్టేజింగ్ డైరెక్టరీలో ఉన్న ఆ లొకేషన్లో ఉన్న ఫైల్స్ అన్నిటిని ఆర్టిఫాక్ట్ నేమ్ డ్రాప్ అనే ఒక ఫోల్డర్ లాగా క్రియేట్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత దాన్ని అవుట్పుట్ లాగా చూపించండి. సో ఇప్పుడు మీకు అవుట్పుట్ ఏమైనా వస్తుందంటే డ్రాప్ అనే ఒక ఫోల్డర్ వస్తుంది, ఆ ఫోల్డర్లో మీ ఫైల్స్ అన్నీ ఉంటాయి. అర్థమైందా టాస్క్? సో పబ్లిష్ ఆర్టిఫాక్ట్ ఎందుకు యూస్ చేస్తారంటే టు డిస్లైక్, మీరు అనుకున్న అవుట్పుట్ని బయటికి తీసుకురావడం కోసం. సో డౌన్లోడ్ చేసుకోవాలన్నా కానీ పబ్లిష్ ఆర్టిఫాక్ట్ యూస్ చేస్తారు. ఓకే, ఇది ఒక టాస్క్. ఇప్పుడు ఇక్కడ కాపీ చేస్తుంది, ఇక్కడ బయటికి తీసుకొచ్చి పబ్లిష్ చేస్తుంది. మధ్యలో నేను ఒకటి మిస్ అవుతున్నా, ఏంటిది? అవుట్పుట్ ఏమడిగాను, అవుట్పుట్ ఎలా రావాలన్నాను, జిప్ ఫార్మాట్లో రావాలన్నాను. ఇక్కడ ఎక్కడన్నా జిప్ ఫార్మాట్ వస్తుందా? ఓకే, ఇప్పుడు ఇంకొక టాస్క్ తీసుకుంటాను. సో ఇప్పుడు నేను జిప్ అనేది కావాలన్నా, దాన్నే ఆర్కైవ్ ఫైల్స్ అంటున్నాను. ఓకే, ఇదే టాస్క్. సో ఇప్పుడు ప్యాటర్న్ చూడండి, సో సీక్వెన్స్ చూడండి. ఇక్కడ కాపీ చేసింది, తీసుకొచ్చి బయటకు అవుట్పుట్ ఇచ్చింది, మళ్ళీ ఇక్కడ జిప్ చేస్తుంది, జిప్ చేసి మళ్ళీ అవుట్పుట్
ఇవ్వట్లే. మధ్యలోకి వస్తే కనుక ఎస్, అది సీక్వెన్స్ని సెట్ చేయాలి మీరు. అర్థమవుతుందా ఎలా ఏం చేయాలనేది? సో ఇక్కడ కాపీ తీసుకొని ఈ లొకేషన్లో వేసిన తర్వాత ఆర్కైవ్ చేయాలి. సో ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఎ జిప్. ఎక్కడ ఉన్నాయి జిప్ చేయాలి అంటే బిల్డ్ డాట్ బైనరీస్ డైరెక్టరీ అంట. నో, బిల్డ్ డాట్ బైనరీస్లో ఉన్నవి కాదు, నాకు ఆర్టిఫాక్ట్ స్టేజింగ్ డైరెక్టరీలో ఏదైతే ఉన్నాయో ఇదే కదా లొకేషన్ నేను టార్గెట్ చేసింది. ఆర్టిఫాక్ట్ స్టేజింగ్ డైరెక్టరీలో ఉన్న ఈ లొకేషన్లో ఉన్న ఫైల్స్ అన్నిటినీ జిప్ చేయి. అండ్ ఎలా రావాలి అంటే ఆర్టిఫాక్ట్ స్టేజింగ్ డైరెక్టరీలో బిల్డ్ డాట్ బిల్డ్ ఐడి. ఇప్పుడు పైప్ లైన్ని నేను రన్ చేస్తాను కదా, పైప్ లైన్ నెంబర్ 1 ఫస్ట్ రన్ అవుతుంది, సెకండ్ టైం చేసినప్పుడు 2 వస్తుంది, థర్డ్ టైం 3, ప్రతిసారి ఒక్కొక్క ఐడి వస్తుంది కదా. ఆ బిల్డ్ డాట్ బిల్డ్ ఐడి ప్రతిసారి మీరు చేసిన బిల్డ్కి ఒక ఐడి వస్తుంది. ఆ ఐడి తోటి డాట్ జిప్ అనే ఫైల్ నేమ్ తోటి వస్తుంది. 1 డాట్ జిప్, 2 డాట్ జిప్, 3 డాట్ జిప్ అని. పైప్ లైన్ ఎన్నిసార్లు అయితే బిల్డ్ చేస్తారో ఆ నెంబర్తో పాటు డాట్ జిప్ అని వస్తుంది. ఓకే, సో ఇవి సెట్ ఆఫ్ టాస్క్స్. ప్రస్తుతానికైతే నేను మీకు దీన్ని ప్రాక్టికల్గా చూపిస్తాను, బట్ ఈ అజూర్ డెవాప్స్ ఆర్గనైజేషన్కి నాకు పైప్ లైన్ యాక్సెస్ లేదు. సో ఇప్పుడు ఇవన్నీ నేను ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నా సేవ్ అండ్ క్యూ అనే ఆప్షన్ ఉంది. ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ ఐ కెనాట్. ఆ ఎర్రరే వస్తుంది. ఆ ఎర్రర్ని ఎర్రర్ లేకుండా ఉండాలంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళకి నేను పంపిస్తే అవన్నీ వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారు, అప్పుడు మాత్రమే రన్ చేయగలరు. ఓకే, సో సేవ్ అండ్ క్యూ. సేవ్కి సేవ్ అండ్ క్యూకి తేడా ఏంటి? క్యూ అంటే ఏంటి? క్యూ అంటే ఎగ్జిట్ కాదు. సేవ్కి సేవ్ అండ్ క్యూకి తేడా. సేవ్ చేసేసి రన్ చేయడం, సేవ్ చేసేసి రన్ చేయడం సేవ్ అండ్ క్యూ. ఓన్లీ సేవ్ చేయడానికి సేవ్. ఓకే, సేవ్ అండ్ క్యూ అనేది ఆప్షన్. సేవ్ అండ్ క్యూ అనే ఆప్షన్ ఉన్నది అందుకు. సేవ్ చేసి ఇమీడియట్గా రన్ చేయి. సేవ్ ఏం చేస్తుందంటే ఓన్లీ సేవ్ చేసుకుంటుంది. ఓకే, దీస్ ఆర్ ప్రీడిఫైన్డ్ వేరియబుల్స్లో మీకు ఇన్ని ఉన్నాయి చూడండి. బిల్డ్ డాట్ బిల్డ్ నెంబర్ ఎలా వస్తుంది ప్రతిసారి జనరేట్ చేయాలంటే, ఐడి జనరేట్ చేయాలంటే ఇలా ర్యాండమ్గా. బిల్డ్ డాట్ బైనరీస్ డైరెక్టరీలో ఏ లొకేషన్లో ఉంటుంది, ఇవన్నీ మల్టిపుల్ లొకేషన్స్. ఈ లొకేషన్స్ని డైరెక్ట్గా కాల్ చేయకుండా వేరియబుల్స్ వాడుతున్నారు. ఓకే, సో ఇవన్నీ చూడండి బిల్డ్కి సంబంధించిన వేరియబుల్స్. అండ్ బిల్డ్ డాట్ స్టేజింగ్ డైరెక్టరీ, ఆర్టిఫాక్ట్ స్టేజింగ్ డైరెక్టరీ, ఇలా ఒక 4-5 తెలుసుకోండి చాలు. వీటిల్లో చాలా ఉంటాయి కానీ 4-5 చాలు. సో ఏదైనా 2 లొకేషన్లు తెలిస్తే ఎక్కడి నుంచి కాపీ చేసుకోవాలి, ఎక్కడికి పేస్ట్ చేయాలని తెలిస్తే చాలు కదా. డిఫరెంట్ లొకేషన్లు కాకుండా మనం అనుకున్న దగ్గరికి పేస్ట్ చేసి కావాలంటే అక్కడి నుంచి అవుట్పుట్ తీసుకోవచ్చు. ఓకే, అది ఇప్పుడు వర్చువల్ మెషిన్ మనకి యాక్సెస్ లేకపోవడం మనకి కావాల్సింది. వర్చువల్ మెషిన్స్ ఉంటే మనం లాగిన్ అయ్యి స్టోరేజ్. రియల్ టైంలో ఏంటంటే వర్చువల్ మెషిన్ మీదే పెడతారు కానీ మీకు యాక్సెస్ ఇవ్వరు వర్చువల్ మెషిన్. అలాంటి టైంలో మనం ఇక్కడ సేవ్ చేసుకుంటాం. సో రియల్ టైంలో మీరు డెవాప్స్ ఇంజనీర్ అయినా కొంతమందికి ఏం చేస్తారంటే మెషిన్కి వర్చువల్ మెషిన్కి లాగిన్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేదు. సో ఏం చేయాలన్నా కూడా మీరు పైప్ లైన్స్ ద్వారానే చేయాలి. ఓకే, సో ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి. సో చదవండి ఇన్ఫర్మేషన్. సో ప్రాక్టికల్గా మండే చూద్దాం దీన్ని. సో తెలుసు కదా సాటర్డేస్ ఉండవు, సాటర్డేస్ అన్నా మండే చూద్దాం ప్రాక్టికల్గా. సో ఈలోపు మీరు ఏం చేస్తారంటే